మీకు స్టోరీనా? అందరికి స్టోరీనా? ఓకే, చిన్న స్టోరీ కాదు, చిన్న కథ, ఒక మంచి జీవిత సత్యాన్ని తెలిపే ఒక చిన్న చెప్పేస్తా సామెత లాగా. సముద్రం ఉంటుంది, మీకు ఐడియా ఉందా? సముద్రం అంటే ఓషన్స్ కదా. ఓషన్ లో నదులన్నీ ఎక్కడికి వెళ్ళి కలుస్తాయి? వర్షం పడి ఓషన్ లోకి వెళ్ళి నదుల్లో సముద్రంలో కలుస్తాయి. అయితే పెద్ద వర్షాలు పడ్డప్పుడు ఈ నదులన్నీ చెట్లను రాళ్లను అన్ని తీసుకెళ్లిపోయి ఎక్కడ వదిలేస్తుంది? సముద్రంలో వదిలేస్తుంది. సముద్రంలో వదిలేస్తే సముద్రుడు అడుగుతాడంట నదులని, మీరందరూ ఎప్పుడు ఇంత పెద్ద పెద్ద చెట్లను తెస్తున్నారు, చిన్న చిన్న మొక్కలను అసలు తీసుకురావట్లేదు ఎందుకని అని సముద్రుడు మొక్కలను అడిగాడంట. అప్పుడు నదులన్నీ ఏం చెప్పాయి? గెస్తే అది మొక్కలు నదులకి మేమే ఎక్కువ బలము, మేమే ఎక్కువ తాడు చెట్టులా ఉంటాం, ఎందుకంటే మేమే చెట్టులా చెప్పి అవి చెట్లన్నీ అంట, పెద్ద చెట్లన్నీ బాగా గర్వంగా రొమ్ము పెంచుకొని నిలబడ్డాయంట. స్ట్రైట్ గా మేము పెద్దగా నది నన్ను ఏం చేయదని నిలబడ్డాయంట. అప్పుడు తర్వాత వర్షం పెరిగిపోయి ఆ చెట్లన్నీ కొట్టుకుపోయి ఏర్లతో పాటు ఊకటి వేళ్లతో సహా నదులు ఆ చెట్లను తీసుకెళ్లి సముద్రంలో పడేసాయి. అటు చిన్న మొక్కలు ఎందుకు తేలేదు అంటే ఆ నదులు ఏం చెప్పాయట అంటే చిన్న మొక్కలు ఒదిగి ఉన్నాయంట. ఎట్లా వంగినాయంట? ఇట్లా వంగిపోయినాయంట. నది వస్తుంటే అట్లా వంగిపోయినాయంట. వంగిపోయేసరికి ఆ నదులు వాటిని ఏమీ చేయలేదన్నమాట. వాటి మీద ప్రేమ వచ్చేసింది, చిన్న మొక్కల మీద. పాపం ఏం చేయొద్దని వాటిని ఏం చేయదు. అందుకని మనకు కూడా జీవితంలో ఎదిగినప్పుడు ఎలా ఉండాలి? ఎదిగినప్పుడు ఒదిగి ఉండాలి. దీనికి ఒక పాట ఉంది. మేము చిన్నప్పుడు అంటే మాకంటే మీకంటే కొంచెం పెద్దగా ఉన్న పిల్లలప్పుడు ఒక పాట ఏం పాట అంటే మౌనంగా ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉందని ఒక పాట చంద్రబోస్ మంచి పాట రాశాడు. అంటే ఇది ఇంత జీవిత సత్యం చెప్పింది ఇప్పుడు ఇందులో. అవునా? మీకు అర్థమైంది? దీంట్లో ఏమర్థమైంది? ఎదిగిన కొద్దీ గర్వం రాకుండా ఒబీడియంట్ గా ఉండాలని అర్థమైంది. అవునా?